హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి నోయాష. ఈరోజు మన వీడియో పోస్ట్ నేటల్ న్యూట్రిషన్ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత న్యూ మామ్స్ ఎలాంటి డయట్ ఫాలో అవ్వాలి. డయట్ అంటే నేను ఇప్పుడు ఈ టైంకి తినాలి ఇదే డయట్ ఫాలో అవ్వాలని చెప్పట్లేదు. బట్ ఎలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి మీ డయట్లో, ఆ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటి, మీకే కాకుండా మీ ద్వారా బేబీకి కలిగే బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. చలో. రూల్ నెంబర్ 1, డయట్లో ఆర్గానిక్ ఫుడ్స్, న్యాచురల్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ స్ప్రౌట్స్. ఈ స్ప్రౌట్స్ గురించి చాలామందికి డౌట్ ఉంటుంది, స్ప్రౌట్స్ తినొద్దా డెలివరీ తర్వాత అని. యూ హ్యావ్ టు ఇంక్లూడ్, కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి స్ప్రౌట్స్ వితౌట్ ఎనీ డౌట్. స్ప్రౌట్స్ ఎక్కువగా తినలేకపోతే దాంట్లో కొన్ని ఫ్రూట్స్ కట్ చేసుకొని, డేట్స్ కట్ చేసుకొని ఇంక్లూడ్ చేసుకొని తినేయవచ్చు. మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎంత క్వాంటిటీ కాదు, ఎంత క్వాలిటీ ఫుడ్ తింటున్నాము అనేది. సో న్యాచురల్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈజీ బౌల్ మూమెంట్ ఉంటుంది, డైజెషన్కి కానీ ఫ్రీగా ఉంటుంది, అబ్జార్ప్షన్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అబ్జార్బ్ అయినప్పుడు ఏమవుతుంది, మీ బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి కూడా పాస్ అవుతుంది కదా, ఆల్ ద విటమిన్స్, ఆల్ ద ప్రోటీన్, ఏవైతే న్యూట్రిషన్ ఉన్నాయో అన్నీ మీ ద్వారా బేబీకి కూడా పాస్ అవుతుంది. సో ఇట్స్ బెనిఫిట్ ఫర్ యూ అండ్ ఆల్సో ఫర్ ద బేబీ. సో నెక్స్ట్ పాయింట్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా సాల్మన్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి. అండ్ ఆల్సో నట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, రైజిన్స్, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇవన్నింటిని ఏం చేయాలంటే కొంచెం నానబెట్టుకొని తినేయడం వల్ల చాలా ఎక్కువగా అబ్జార్ప్షన్ ఉంటుంది, మీకు ఎక్కువ వైటమిన్స్ కానీ ఎక్కువ న్యూట్రిషన్ కానీ నానబెట్టుకొని తినడం వల్ల వస్తుంది. డైరెక్ట్గా నట్స్ తినడం వల్ల ఆయిలే వస్తుంది తప్ప, రోస్ట్ చేసుకొని తిన్న ఆయిలే ఉంటుంది, ఫ్యాటే ఉంటుంది, మంచి ఫ్యాట్ కాదు అది. ఎప్పుడైతే ఈ నట్స్ అన్నింటిని నానబెట్టుకొని తింటారో అప్పుడు మీకు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి దాంట్లోంచి. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ అన్ని యాంటీ ఇన్ఫ్లమేషన్గా పనిచేస్తాయి. డెలివరీ అయిన తర్వాత పచ్చి చేయడం కానీ, లేకపోతే మంట ఉండడం కానీ, ఆపు రావడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. సో అవేవి అవ్వకుండా ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఒక విషయం ఏంటంటే 55% ఆఫ్ మిల్క్ అనేది ఫ్యాట్ వల్లే కాంట్రిబ్యూట్ అవుతుంది. సో మీరు ఎక్కువ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. నువ్వుల నూనె కానీ, ఆవాల నూనె కానీ, ఇలాంటివన్నీ ఈ సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యి వచ్చిన ఆయిల్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వీలైతే ఆలివ్ ఆయిల్కి స్విచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఆల్సో ఆలివ్ ఆయిల్ని ఫుడ్లోనే కాకుండా మీ స్ట్రెచ్ మార్క్స్ పైన, డెలివరీ అయిన తర్వాత చాలా వరకు స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా పొట్ట చుట్టూ. సో ఆ పొట్ట చుట్టూ కొంచెం ఆలివ్ ఆయిల్ తీసుకొని కొద్దిగా స్మూత్గా మసాజ్ చేసుకున్నట్టయితే స్ట్రెచ్ మార్క్స్ తొందరగా డిసపియర్ అయిపోతాయి. అంటే డెలివరీ అయిపోయిన వెంటనే ట్రై చేయండి. ఎవ్రీడే కొంచెం ఆయిల్ పెట్టుకుంటూ ఉండడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ డిసపియర్ అవుతాయి. నోట్ దిస్, డయట్ వీడియోలో మీకు ఒక స్కిన్ కేర్ కూడా వచ్చేసింది. నెక్స్ట్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ ఇప్పుడు మనకైతే ఎగ్జాంపుల్గా ఇడ్లీ ఉంటుంది కదా, ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఒక్కొక్క రీజియన్కి స్టేబుల్ ఫుడ్ ఒకటి ఉంటుంది కదా, ఫర్మెంట్ చేసి ఆ ఫర్మెంటెడ్ ఫుడ్స్ని తీసుకోవడానికి ట్రై చేయాలి. ఏంటంటే ఈ ఫర్మెంట్ అయిన ఫుడ్ ఆల్రెడీ బ్లెండ్ అయిపోయి ఉంటుంది, ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే మీ బాడీలోకి వెళ్ళిపోతుందో ఆ ఫుడ్ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. నేను ఇక్కడ చదివినట్టు గుర్తు, యూ ఆర్ వాట్ యూ ఈట్ అని. అంటే మీరు ఏదైతే తింటారో అలా మీరు కనిపిస్తారు అని. మీరు ఎక్కువ ఫ్యాట్ తింటే ఎక్కువ ఫ్యాట్గా కనిపించడం, ఎక్కువ ఫైబర్గా తింటే ఎక్కువ థిన్గా కనిపించడం, అంటే స్ట్రక్చర్డ్గా కనిపించడం, ఇవన్నీ అంటారు. కాదు, ఇంకోటి కూడా చదివాను, యూ ఆర్ నాట్ వాట్ యూ ఈట్, యూ ఆర్ వాట్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ వాట్ యూ ఈట్. మీరు ఏదైతే తింటారో దాంట్లో నుంచి మీరు ఏది అబ్జర్వ్ చేసుకుంటారో అది మీరు కనిపిస్తారు. సో మీరు చాలా న్యూట్రిషన్ ఫుడ్ తిన్నా మీరు హెల్తీగా ఉండకపోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే అది మీ బాడీ అబ్జర్వ్ చేసుకోవట్లేదు. ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుంది, సింపుల్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ చేసి తినడం వల్ల అది మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇవన్నింటినీ పక్కన పెడితే డెఫినెట్లీ ఎక్సర్సైజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్ రెస్ట్ తీసుకొని చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోండి. సూర్య నమస్కారాలు కానీ చిన్న వ్యాయామాలు డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల బాడీ ఈజీగా మీ ప్రీవియస్ షేప్కి వచ్చేస్తుంది. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలానే కీప్ కంటిన్యూయింగ్ సపోర్టింగ్ మీ. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఐ కెన్ ఎక్స్ప్లోర్ మోర్. ఇప్పుడు డయట్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను వెరీ సూన్. ప్లీజ్ కీప్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ నోటిఫికేషన్ కోసం కింద
ఆల్రెడీ బెల్ ఐకాన్ క్లిక్ చేసిన వాళ్ళు ఓకే, బట్ లేకపోతే మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టండి. నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయట్లేదు. క్లిక్ చేయకపోవడం వల్ల మీకు అప్డేట్స్ రావు. సో అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ క్లిక్ ద బెల్ ఐకాన్. And signing off for today. Bye.